రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలపై దాడులను అరికట్టాలన్నారు బీజేపీ నేతలు. ఆలయాల మీద దాడులు చేస్తున్న మతోన్మాద మూకలను అణిచివేసేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలన్నారు. ఇక రాష్ట్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ కామెంట్స్ ఉన్నాయని చెప్పారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకునేలా ప్రతి ఒక్కరూ ప్రార్థించాలన్నారు. దేవాలయాల మీద దాడులు చేస్తున్న మతోన్మాద మూకలను అణిచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయాన్ని పునరుద్ధరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో వరుసగా అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలన్నారు కిషన్ రెడ్డి. పూర్తిగా మజ్లిస్ పార్టీ అజమాయిషిలో ఈరోజు హైదరాబాద్ పోలీసు పనిచేస్తున్నట్టుగా ఉన్నది. ప్రభుత్వం కానీ మజ్లిస్ పార్టీ కానీ వాళ్ళని అడ్డుకోవడం కారణంగా సమగ్రంగా ఈ విషయంలో మరి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మరి హైదరాబాదు తెలంగాణ జిల్లాలలో ఒక పథకం ప్రకారము హిందూ దేవాలయాల మీద, ప్రత్యేకంగా అమ్మవారి దేవాలయాల మీద దాడులు చేస్తున్నటువంటి ఎవరైతే మతోన్మాద మూకలు ఎవరైతే ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలి, అణిచివేయాలని. తెలుగు సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం కామెంట్స్ ఉన్నాయని విమర్శించారు. ఎంఐఎంతో కలిసి ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని సంజయ్ ఆరోపించారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిని ప్రతి ఒక్కరూ ఖండించారన్న సంజయ్ బాధిత కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరిన మజ్లిస్ ఆ పార్టీని నిండా ముంచిందన్న సంజయ్ కాంగ్రెస్ కు అదే గతి పడుతుందన్నారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమన్నారు. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ కు అందుతున్న ట్రీట్మెంట్ పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు సంజయ్. శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. కొన్ని బాబుని చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తున్నది. కూడా కోలుకోవాలని చెప్పి అందరం భావించాలి. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం వారు వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు అన్ని దయచేసి బంద్ చేద్దాం. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకోవాలి. జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అసెంబ్లీలో మజ్లిస్తో కలిసి అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. తెలుగు ఇండస్ట్రీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు లక్ష్మణ్. జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కూడబలుకొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావ్యంగా లేదు. సంధ్యా థియేటర్ ఘటనను రాజకీయ కోణంలో కాకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు బీజేపీ నేతలు. ఇంతటితో ఈ వివాదాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలన్నారు.